మణిపూర్లో స్త్రీలను నగ్నంగా ఊరేగించారు అని మీరు అనుకుంటున్నారా? నేను అలా అనుకోవట్లేదు. అదొక భావజాలం. కొన్ని సంవత్సరాలు అది ఊరింది. ఇంట్లో పచ్చడి పెడతారు ఊరగాయ. అది ఊరి 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 ఒక రుచికి వస్తుంది. అలాగే అతివాదం కూడా ఊరి 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 ఒక రుచికి ఉగ్రవాదంగా వస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో నా ఉద్దేశం ప్రకారం ఈ ఎలక్షన్ల క్రమంగా ఉగ్రవాదం చేసేందుకు చాలా అవకాశాలు ఉన్నాయి. అయితే వీళ్ళు స్టెల్త్ ఉగ్రవాదం చేస్తారు. స్టెల్త్ మోడ్ అంటే కనిపించి కనిపించినట్లు, అని అననట్లు, చేసి చేయనట్లు చేస్తారు. ఎందుకు ఇలా చేస్తారు అనంటే, ఎంత పోలరైజేషన్ సమాజంలో వస్తే అంత అధికారానికి వారు దగ్గర అవుతారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఇలాంటి ఉగ్రవాద ఆలోచన విధానాలను నిలువరించడానికి ఇంకొన్ని చర్యలు తీసుకోవాలి. తీసుకోలేకపోయారు అనేది నా అభిప్రాయం. వారికి ఊతమిచ్చే విధంగా ప్రవర్తించటం, ఊతమిచ్చే విధంగా పాలసీస్ చేయటం, ఊతమిచ్చే విధంగా వారిని రెచ్చగొట్టడం వంటి పనులే చేశారు తప్ప ఆ డైరెక్షన్ నుంచి వారిని తప్పించడానికి, ఆ మైండ్ సెట్ నుంచి వారిని తప్పించడానికి చేయాల్సిన కార్యక్రమాలు చేయలేదు. సహోదర భావాన్ని పెంపొందించే కార్యక్రమాలు చేయలేదు అన్నది నా అభిప్రాయం, భావన. సో తెలుగు రాష్ట్రాల్లో అతివాదం వరకు మిగిలిపోయిందా అని అంటే ఒకందుకు అలా చెప్పచ్చు. కానీ ఆ అతివాదం ఉగ్రవాదం అవటానికి ఏమాత్రం ఎక్కువ సమయం తీసుకోదు. ఇంకొక ప్రధానమైన అంశం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇది వాదం లేకపోతే ఒక భావజాలం. ఆ భావజాలం ఎంత ప్రభావం చూపకపోతే ఆ భావజాలానికి చెందిన వాళ్ళు ఈ దేశ స్వాతంత్రానికి పోరాడినటువంటి గాంధీని చంపటానికి కూడా వెనకాడరు. ఆ భావజాలంలో ఎంత విషయం నేర్పించకపోతే ఒక టీచర్ వీడు ముస్లిం కదా, వీడికి కొడితే ఇంకా ఏడుపు రాలేదు, ఇంకా గట్టికి కొట్టు అని అంటుంది. ఆ భావజాలంలో మైనారిటీల పట్ల అంటే హైందవేతరుల పట్ల ఉన్న ఏవగింపు, హైందవేతరుల పట్ల ఉన్నటువంటి అసహ్య భావం, హేయ భావం ఎంతుంది అని అంటే, మనిషిని కూర్చోపెట్టి మనిషి మీద దాన్ని ఏమంటారు, మూత్రం పోసి నా మూత్రం తాకింది కాబట్టి నువ్వు శుద్ధుడివయ్యావు అని చెప్పేంత నీచమైన స్థితికి, ఒక మనిషిని మనిషిగా చూడలేని స్థితికి వెళ్ళింది అని అంటే